చీర ఇది కొత్త కొత్త చీరనేనా? కొత్త కొత్త పైతాన్ ఇది కొత్తదిగా వచ్చింది కదా పైతాన్ పట్టు. స్టేషనా? చేసింగ్ బార్డర్. ఓకే. ఆల్రెడీ చేసినవి ఉన్నాయా చీరలు? లేవా? ఇప్పుడు ఏం చేసే వరకు ఇస్తారన్న మీరు? ఎక్కడ? మొత్తం అంతా వాళ్ళే సెంటర్గా కొంటున్నారా? అంటే మొత్తం నూలు అంతా వాళ్ళే ఇస్తారు. మనకు డైలీ ఎంత పడుతుంది మరి చీర మొత్తానికా? అంటే 300-400 కూడా పడతలేదు కదా రోజుకి. కింద కాలు దొక్కుడే కదన్న, కాలు దొక్కుకుంటే ఇది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాల్సిందే. అవును చేయండి. నేను ఇక్కడ కూర్చుంటా. స్టూల్ ఏమొద్దన్న ఏమొద్దు. హ్యాపీ నేను కూర్చోగలుగుతా. మీరు చేయండి. తగులుతుంది జాగ్రత్త, అది ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది. జాగ్రత్త, పిల్లలు తగిలించుకున్నారు. ఆ పువ్వు ఇట్లా చుట్టుకుంటూనే వస్తుందా ఈ పువ్వు? ఓకే, ఈ అట్టలతోనే వస్తుంది. ఈ డిజైన్ మారిన కొద్దీ అట్ట మారుతా ఉంది అంతేనా? ఇద్దరు అవసరమా దీనికి? లేదు కదా, ఇద్దరు అవసరమా? ఓకే ఓకే. అచ్చా, నేను ఇవి చేసినా ఇస్తాడు సేట్ అనుకుంటున్నా. అంతేనా? మనం చేసుకోవాల్సింది అనేది. మళ్ళీ ఈ చిన్న వాటిలలో ఇవైతే ఈజీగా తిరుగుతాయి ఉండాల్సింది. తగ్గించిరా ఒకరికి? ఎన్ని ఇళ్ళు ఉంటాయన్న కొత్తకోటలో మనోలే? 50 మొగ్గలు. అదే బార్డర్ డిజైన్ వేరే. ఇది ఇట్లా గుంజ అవసరం లేదా? దాని అదే టైట్ అవుతుందా? గుంజుతారా? మనం గుంజాల్సిందే కదా, ఇట్లా అనాల్సిందే కదా. అలవాటు అయిపోయింది. ఓకే, అంతే అంతే. ఇది ముందు గోల్డ్ తో చేసేవాళ్ళట కదా, ఇప్పుడు దానిలో చుట్టేస్తారు. ఫస్ట్ ఒరిజినల్ ఉండేది కదా. అంతే మరి, ఘోరం ఉంది. ఇక్కడే అవార్డు వచ్చింది ఎవరికి? మీ ఫాదర్ కా? దేనికి వచ్చింది అవార్డు?
రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చిన అవార్డా? ఓకే. ఈడెవ్వరు కూడా మొగ్గల మీద నేసి డైరెక్ట్ గమ్ముతలేరా? అందరూ సెట్లకి ఇచ్చుటేనా? మళ్ళీ మీద పడతాయి, డిజైన్ మారుతుంది. సొంతం అమ్ముకోగలిగితే కొంచెం డబ్బు ఎక్కువ వస్తుండొచ్చు కదా. ఎక్కువ వస్తున్నా. ఒక్క నిమిషం. నేను కూర్చొని లే వద్దాను. జస్ట్ చూద్దామని వచ్చిన. అంతే కదా, టోటల్ బాడీ అంత వరకు. ఎన్ని గంటలు చేస్తారన్న రోజుకి? మన ఓపికనా? అంతే కదా. రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఎంత టైం ఇస్తారు మనకి ఇది చీర కంప్లీట్ చేయడానికి? మన చేతుల్లోనా? అప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి మనకు అవసరం. ఓకే 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 ఓకే. కానీ వెంటనే డబ్బులు ఇస్తారా వెళ్ళగానే? ఇవ్వగానే ఏం ప్రాబ్లం ఉండదు, అంతే కదా. చూద్దాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అదే అర్థమవుతుంది. ఆ కింద కాలుతో దొక్కినా కొద్దీ ఇది డిజైన్ సెట్ అవుతుంది. నరకమైన జీవితము పద్మశాలికి రావద్దు. ఈ జీవితం అనేది రాదు. ఓ అడక తిట్టోని కుటుంబంలో ఉంటే బాగుంటది. మాకు సారీ అన్న, అంత కష్టం ఉంది మేడం. ఏం చేస్తాం చెప్పు? అడక తిట్టోల కడుపులో ఉట్టినా అడక ఇంటికి పోతే ఇంత గిన్నెలు అన్నం వేసి తిని ఉండొచ్చు, కానీ ఇది కష్టం చేసుకుంటేనే జీవితం. చేస్తే ఘోరంగా చూస్తుండ్రు ప్రభుత్వం కూడా అట్లా ఉంది మాకు. సాకరి చెప్పుకోవడం. ఏం చేస్తే బాగుంటుంది? మీది మీరు లోన్ ఏదన్నా ఇస్తే బాగుంటుందా గవర్నమెంట్? మీది మీరు షాప్ పెట్టుకునేటట్టు అట్లేమన్నా? అంతే కదా. అట్లయితే కొద్దిగా మీద పడకుండా మీకు మంచిగా ఉంటుంది. మాకు సహకరియండి. ఇప్పుడు ఎన్ని రోజులు అంటే ఇదే సగం గుంతల బతకాలి. మా తాత ముత్తాతల నుంచి సగం గుంతనే మాకు. ఇదే గుంతలో నిలబడ ఇదే ఉంది. మా బతుకులు మొత్తం ఇంతే. చదువులు లేవు మాకు. ఇప్పటి వరకు చదువుకోలేదు నేను. అవునా? 49 సంవత్సరాలు చదవలేదు నేను. చదివేలేదు నాకు అసలు. స్టార్ట్ చేస్తే దీన్ని స్టార్ట్ చేసి స్టార్ట్ అంటే ఇంక చదవలేక చదివియలేక తల్లిదండ్రులు అప్పట్లో మాకు అంత నరకము. నా పేరు నాకు రాదు ఇప్పటికి రాయనికి. అవునా? జలముద్ర వస్తా. అది పరిస్థితి. మా తాత ముత్తాతల నుంచి మా నాయన వాళ్ళ కానించి మా గుణ ఇదే సగం గుంత. నా పిల్లలకు కూడా ఇదే గుంత ఇవ్వాలని నేను ఫ్యూచర్లో ఒకటి ఆలోచన. పిల్లలన్నా బాగుపడాలని మేము ఆలోచన చేస్తాం. అంతే కదా. ఇప్పుడు పిల్లలు చదువుతున్నారా? చదువుతున్నారు మేడం. ఎక్కడ చదువుతున్నారు? ఇద్దరిని బంద్ చేయించిన. అయ్యో, పెద్దోళ్ళని లేదు, పొజిషన్ లేదు. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఆ పిల్ల పీజీ చేస్తుంది. ఆ పిల్ల జాబ్ చేసుకుంటా పీజీ చేస్తుంది. ఆ పిల్ల చదువుతుంది. పెద్ద అయినని బంద్ చేయించిన. అయ్యో, ఇద్దరు పిల్లల్ని చదివించి. 4 2 బిడ్డలు 2 కొడుకులు.
ఇంకా ఏడుకెళ్ళి బతకాలి సరిపోతుంది. సరిపోతలే మరి ఘోరంగా ఉంది పరిస్థితి. లేదన్నా గవర్నమెంట్ ఏదైనా వాళ్ళే అమ్మాలు ఇచ్చి వాళ్ళే ఏమైనా తీసుకుని అట్లా నెలకి మొన్నటి దాకా ఇచ్చారు కదా కొంచెం సబ్సిడీతో నూలు గిట్ట అట్లా. ముందు సబ్సిడీ 2200 ఇచ్చి పెద్ద సార్ ఉన్నప్పుడు ఇవ్వలేదా? ఇచ్చిండ్రు కదా సబ్సిడీ 2200. 2200 మేము కడితే వాళ్ళు 4400 చేస్తున్నారు. ఓకే ముగ్గురికి ఇస్తుండ్రు అది ఇట్లా ఇంతకు ముందు. ఇప్పుడు ఇద్దరికే ఇచ్చి 2000కే చేసి. ఓకే పని అయితే అదే పనిగా సేమ్ పని ఎట్లా పని దగ్గర ధరలు పెరుగుతూనే ఉన్నాయి కూడా కదా మళ్ళీ ఇంకా మీదకి. వీళ్ళు చేసిన వాళ్ళకేమో వాళ్ళేమో ఏమంటారు చీర పోయే వరకు మేము ఇయ్యము, వీళ్ళకి ఎంతో కొంత 1000-2000 చేతులు పెడతారు, చీర పోయిన తర్వాత మళ్ళీ ఇస్తామని అట్లా చెప్తారు. వాళ్ళు ఇచ్చే వరకు 15 రోజులు అవుతుంది, నెల అవుతుంది. బతుకులేంది అప్పటి వరకు ఏడ తినాలి? ఎవరు ఇస్తారు అప్పులు పోయి? అప్పులు చేసుకోవాలి, తినాలి. బ్యాంక్ వాళ్ళకి ఇట్లా మేడం మన ఫైనాన్షియల్ తేవాలి, వాళ్ళకి మిత్తిలు కట్టాలి. అదే మా పైసలు మాకు వచ్చి కరెక్ట్ మా బతుకులు మేము బతుకుతే ఎవరికి అప్పులు కట్టము, మిత్తిలు తెచ్చుకోము. అది కరెక్ట్. చూడండి మేడం. అదే సారీ అన్న, సారీ అన్న. కుర్చీ ఏమదక్క బొట్టు పెట్టండి ఏం కదా. ఇటు కూర్చోనా? ఇటు పోదామా? మీరు మెషిన్ కుడతారా మీరు? లేదు మేడం, మా పాప పాపని ఆమె అదే ఇది ఎక్కువైందని మేడం మమ్మల్ని చూడండి మేడం, మాకు ఇంత ఇబ్బంది. తప్పకుండా అమ్మా, అందుకే చూద్దామనే వచ్చిన అసలు పరిస్థితి అని. మరి టూ మచ్ కష్టంగా ఉంది. ఇట్లా రా, ఇట్లా రా, ఇట్లా రా అక్క, ఇట్లా రా, ఇటు నా పక్క రండి. గాయత్రి థ్యాంక్ యూ. మా బాబుని. హాయ్ హాయ్, ఏం పేరు నాన్న? ఒక్క నిమిషం ఇట్లా వచ్చి. ఇద్దరు గంగాధర్ల ఆర్టీసీ కండక్టరా? ఇట్లా రండి మీరు, ఇట్లా బాబు నువ్వు ఇట్రా నాన్న, ఇట్రా పాప నువ్వు ఇట్రా. అవునా గంగా ఇట్రా. థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? 8th, నువ్వు 9th. గాడ్ బ్లెస్ యూ. మంచి చదువుతున్నా. అచ్చా ఇద్దరు ట్విన్సా? మరి నీ పేరేంటి? గాయత్రి గంగాధర్. ఓకే. ఇంకా సోని జశ్వంత్. అవును చెప్పిర్రు ఇప్పుడే, జశ్వంత్ చదువు బంద్ చేసినట్ట కదా. చూస్తామా ఇటా ఇట్లా రండి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టును రెండు. ఇంట్లోనే ఉంది. 3 పిల్లలు, ఒక బాబు పెళ్ళయింది. ఆ బాబు పుట్టిద్దరు ఆడపిల్లలు. ఆ బాబుకి పెళ్లి కూడా అయింది అప్పుడే? 2 పిల్లలు. వాడు కట్టుకుంటున్నా, వాడు ప్రైవేట్ ఇంకా పట్టుకుదేరు అక్కడికి. ఇట్లా ఇక్కడే ఉంటారా? హైదరాబాద్ ఉంటుంది. ఒకటే కొంగుల 2 తలకాయ. ఇదేనా మనీలేనా ఇది?
మాకు కూడా కాన్నే చూడాలి తాత గారు. అయ్యో మొగ్గని వేస్తాడు తాత 2 నెలలకు ఒకటి వేస్తాడు. ఉమ్. పాపం ఆయనకు కూడా చేత కాకపోవచ్చు. వీళ్ళది వదిలేస్తుంది. యాక్చువల్గా ఇట్లా ఉంటుంది ఇది. మొత్తం ఇట్లా చేస్తే కలర్ మైదా ఉంటుంది, మొత్తం తీసేసి వైట్ అయితే ఈ కలర్ వచ్చేస్తుంది. మెత్తగా ఇది రఫ్ ఉంటుంది. వేసిన కొద్ది డై వేసిన కొద్ది మెత్తగా అవుతుంది. ఇది కాదు ఇదే ఇస్తున్నారా గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చేది ఇదే కదా? లేదు మేడం, ఇది కొనుక్కొస్తారు. ఇది కొనుక్కొస్తారా? సబ్సిడీ ఏమి ఇచ్చేది ఎక్కడి నుంచి కొనుక్కొస్తారు? బెంగళూరు మేడం. బెంగళూరు. కంప్లీట్ ఊల్ అంతా బెంగళూరు నుంచి వస్తారు. పట్టు ఏ కలర్ వేయాలంటే వేస్తుంది. సబ్సిడీ ఇస్తలేమా అన్న దీన్ని? ఇంకా రాలేదు మీరు, ఇస్తలేదు మనం. ఆ సబ్సిడీ కోసమే ఓకే ఇస్తామన్నారు. ఇప్పటికి 15 months అవుతుంది, రావడం లేదు. ఓకే ఇది వరకు ఇచ్చిర్రు కదా పెద్ద సార్? అప్పుడు ఉన్నప్పుడు ఎంత ఇచ్చిర్రు అప్పుడు? అప్పుడు 3,000 ఇస్తున్నారు. 3,000 మంత్లీ 3,000. మంత్లీ 3,000. 2 months వచ్చింది ఆ ఎలక్షన్ నుంచి, అప్పటి నుంచి ఆగిపోయింది. ఓహో ఓకే. ముగ్గురు వేసే వాళ్ళకి 2,000 అన్నారు. వచ్చి పక్కన ఉన్న వాళ్ళకి అంచు పట్టే వాళ్ళు 1,000 రూపాయలు వస్తుంది. 2 months వచ్చినాయి, ఆ తర్వాత నుంచి బంద్ అయిపోయింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేసింటే డైరెక్ట్ 6 months ఒకసారి అని చెప్పిండు. ఇంతవరకు అనౌన్స్ చేసింది కానీ ఇంతవరకు లేదు. ఓకే ఇప్పుడు దీన్ని మొత్తం మళ్ళీ ఉడకబెట్టుడేనా రంగులు? ఉడకబెడితేనే ఈ టైప్ అవుతుంది మేడం. ఓకే ఓకే అంతే. ఏ కలర్ ఆ కలర్ ఆయిల్ వేసుకుంటే ఉడకబెడతారు. కంప్లీట్ గా అక్కడ నుంచి వచ్చేది వైట్ వస్తుంది. ఇది పొడి ఉండదు పట్టు కాబట్టి. పట్టు ఉంటుంది. ఇది పీల్చుంటుంది మేడం, మనకు మెత్తగా ఉండాలి. అదే అప్పుడైతేనే నేయడం ఈజీ అవుతుంది. ఈజీగా ఉంటుంది. అదే అదే అంటున్నా, కలర్ వేసి ఉడకబెడితేనే. ఇవన్నీ ఏంటి కెమికల్స్? కెమికల్స్ వీటిదేనా? వాడే కెమికల్స్ బెంగళూరుకి వెళ్ళి ఓకే ఓకే కాటన్ అవి గాలికి అయితే అట్లా పడేది. ఓకే రంగులు ఎక్కువ వేసినప్పుడు దానికి వేసి ఆరేస్తారు. ఓహో ఇలా ఉంటుంది. రంగు వేసిన తర్వాత మీరు కూడా నేర్చుకుంటారా? మనదేనా ఇది? ఓకే ఇట్లా వస్తుంది మేడం కంప్లీట్. ఓ ఎంత మంచిగా అయింది కదా, మెత్తగా అయిపోయింది. స్టార్టింగ్ లో అలా ఉంటుంది, తర్వాత వాళ్ళు ఏ కలర్ తర్వాత మనం ఈ కలర్ కావాలంటే ఆ కలర్ ఉంటాయి. కలర్ అది కింద పోయి ఆఫ్ అవుతుంది. కలర్ ఏం లేదన్నమాట. ఇది మైలా తీస్తే ఈ టైప్ ఈ టైప్ అయితే అంతే. మనం స్మూత్ చాలా మంచిగా ఉంది కదా, చాలా స్మూత్. ఇప్పుడు అందుకే ఈ కొత్త నారాయణపేట చీరలు అందుకే మెత్తగా ఉంటాయి. నారాయణపేట ఓన్లీ కాటన్. వాళ్ళవి కూడా పట్టి వస్తాయి కదా, వాళ్ళవి కూడా పట్టు బార్డర్ మాత్రం పట్టు వస్తుంది. మొత్తం కాటన్ మీద ఓకే ఇప్పిస్తాం. చాలా బాగుంది ఇది కదా. ఈ ఫుల్ ఫినిష్డ్ ఎక్కడ ఉన్నాయి ప్రోడక్ట్స్? మొత్తం ఫినిష్ అయిన చీరలు ఎక్కడ ఉన్నాయి? చీరలు మొత్తం కొత్త కోట్లు. ఇది మనం పెట్టి ఒక పోగు తీయాలి. తీసిన తర్వాత తోడితేనే మళ్ళీ కండెలు అవుతాయి. కండెలు తీసి మళ్ళీ మగ్గంలు వేస్తారు అంతే. అక్కడ తోడుతున్నారు మేడం. రాట్నాలా? పోదాం చూద్దామా. ఎక్కడ? ఇక్కడే. ఓకే. మీ పేరేం చిన్న? సంగీత. టేకప్ చేసిరారా బిజినెస్? మీరు యూస్ఫుల్ ఉందా? పర్వాలేదా? అంటే బెనిఫిట్ ఉందా, ప్రాఫిట్ ఉందా? అంటే మనం చేసేదానిపైన డిపెండ్ ఉంది. వీళ్ళు యాక్చువల్ గా బెంగళూరు మేడం. ఓకే బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చిండ్రు ఈ పని చేస్తారు. ఓకే అవునా? దా చూద్దామా. మీరు ఇక్కడ అన్న లోకలేనా? లోకల్ కాలనీనా? అవునా? అన్న నాతో వచ్చిండు, నేను మొక్కనేటప్పుడు మీరు వీడియోలో నువ్వు
సారీ మెల్ల 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 కింద కూర్చుందాం లేనా ఈ రాట్నంతో అదే దానికి పెట్టి చూపిద్దామని అదే అదే మీకు కొంచెం ఐడియా. ఇట్రారా మళ్ళీ తిన్న పక్కర కూర్చో 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 అది ఉండను ఉండను అది ఉండను అది ఉండను మీరు చేయండి మీరు చేయండి. ఇంకా చూద్దాం ఎట్లా మీరు ఇట్రండి మీరు ఇడ పైన కూర్చోండి కాలు నచ్చుతుందమ్మా వద్దు పైన కూర్చోండి పైన కూర్చోండి నా మాటిని పైన కూర్చో కొద్దిగానే ఇది రాట్నంకి పెట్టరా ఇట్లా కాలుతోనే చేస్తారా మళ్ళా దాంట్లో పెడతారా? ఓహో ఓకే 3 పోగులు నేస్తాం మనం 3 పోగులు నేస్తాం మనం. ఓకే ఒక పోగు తీసి 3 రకాలు చేసిన తర్వాత కడలు కంటెలు ఉంటే ఇస్తుంది నువ్వు తోడు ఇట్లా ఇది ఏ ఒక్క పోగు మిస్ అయినా కష్టమే అంతే కదా. అందుకొరకు సాలోడు సౌకర్యం అంటే అన్నట్టు అందరు 30-40 ఏళ్ళకే అద్దాలు వచ్చేస్తాయి అంతే అందరికి ప్రతి ఒక్కరికి అంతే 70 జరా చాలా కూర్చోరా. మీ పేరేమన్నారు? సంగీత సునీత అని. నాకొద్దు తను చేయని మనకు రాదు కదా తాతకే తను వస్తుంది దగ్గర. ఈ చైర్ లేపురా మళ్ళీ తీసే చైర్ అటేసే. అదే అదే చూసిన ఇట్లా వాళ్ళు అటు ఇటు జరుపుకున్నా ఈజీ అవుతుంది. ఇంకొంచెం వెనక్కి వచ్చి ఇది ఒకటా ఒకటే మూడా? ఇంట్లోకెళ్ళి ఇప్పుడు 3 కలిపి చేసి అది చేసుకుంటాం. దీన్ని ఇప్పుడు అందులో వేసుకోవాలి. అదే ఒక్క పోగుతో ఉండదు, 3 పోగులు ఉండాల్సింది. 3 పోగులు ఉండాల్సింది. ఒకటేస్తే ఇచ్చుకపోతుంది అంతే కదా. ఓకే కాటన్ అయినా పట్టైనా ఏదైనా ఇంతేనా? కాటన్ కి మళ్ళీ వేరే ఉంటుంది. పట్టు వచ్చేసి ఇప్పుడు మనం డైయింగ్ చేసినాం కదా కంపల్సరీ ఇవి మళ్ళీ 3 వేయాల్సింది. ఎట్లా వేయమంటారు ఇది? లేదు చూపియండి అసలు ఎట్లా. దారం మేడం దీనికి ఇట్లా పెట్టుకోవాలి. ఇది పెట్టాను
అది 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 ఊసలు అదే కూడా అది అది ఊసలు కింద నీకు పుస్తకాలు డబ్బా మనలో డబ్బు ఇట్లా ఇక్కడే లేదు ఉండండి ఉండండి పర్లేదు తను చేయండి చేయండి నేను పట్టుకుంటాను నేను ఇటు జరగనా ఇటు జరగనా నీవు తిప్పు మీరు పట్టుకోండి మేడం నేను పట్టుకున్నా ఇది నేను మీరు తిప్పండి అంతేనా అట్లా పట్టుకోవాలి మేడం ఓకే ఓకే ఇటు ఇటు చేయి చేయి ఓహోహోహో ఒకటే దగ్గర పెట్టాలా మీరు ఎట్లా కానీ మీరు పట్టుకోండి మీరు మీరు కూర్చోండి అట్లే కూర్చో స్పీడ్ బట్టా కరెక్టేనా బయటికి వెళ్ళిపోయింది ఏం కాదా అని కాదు దీని అమ్మా నేను కొద్దిగా ఇట్రా నువ్వు ఉండనా మీరు ఉండ ఓకే నవ్ బెటర్ అన్న ఉండను అటు ఇటు చూసి పోయేటట్టు మాకు కష్టమే ఉంది కదా ఇది చెప్పి టూ మచ్ స్కిల్ ఉంది ఏది ఒక్కటి లేకుండా ఒక్క నిమిషం దీన్ని మూడు ఎట్లా స్పిన్ చేసిండ్రు ఇది ఇంతకు ముందు చూపించి చెప్తాం మేడం ఇది ఒకటి నోటే కదా మేడం తర్వాత ఇంకో దాని మీద తోడతాం అట్లా 3 కట్టెలు ఉంటాయి 3 పెట్టి అవి ఎక్కడ పెడతారు తర్వాత ఒక దానికి చేస్తాం ఓకే ఓకే చేసిన తర్వాత కలిపి అప్పుడు దీని సబ్బా 3-4 ప్రాసెస్ 3-4 ప్రాసెస్లు ఉంటాయి ఏ ప్రాసెస్ తప్పిపోయినా అది పని కాదు మళ్ళీ ఇది చేయాలని ఇద్దరు కావాల్సిందే కదా కావాల్సిందే ఇద్దరు కావాల్సిందే ఒక్కరితో అయ్యేది లేదు మేడం మా మొత్తానికి ఇద్దరు ఉంటారు ఈ పనులకు ఒకరు ఉంటారు చూడడానికి చేయడానికి మన చేతి కింద పిల్లలు వాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తారు మన ఇది కుటుంబ పని మనం ఏ చిన్న చదువుకున్న పిల్లలు కూడా స్కూల్కి వచ్చిన తర్వాత ఈ పని చేయమంటే చేస్తారు అంతే కదా అంతేనా ఓహో అక్కడ పోయిందా ఇది కరెక్ట్ ఉంటేనే అది వస్తుంది తిరుగుతుంది లేకుంటే తిరుగుతుంది ఇప్పుడు చూడ్డానికి బాగానే ఉంది అన్ని ప్రతిదీ తిప్పులే మీరు ఒకరు గంటల కలర్ వేసినాం అనుకో ఆ గంటల కలర్ వేసింది మనం 15 రోజులు అవుతుంది మన చీర మొత్తం చేయడానికి చీర చేయడానికి అంతే కదా అందుకే అక్కడ ఆపేసిన మీ అవార్డు చూపియండి ఒకసారి వెనకాల ఉంది ఏం వచ్చింది మనకు అప్పుడు ఈ చీర ఏం స్పెషల్ ఈ చీరలో టోటల్ హ్యాండ్ వర్క్ ఇక్కడ బూట కూడా హ్యాండ్ వర్క్ సేమ్ కలర్ లో సేమ్ బూట ఉంటుంది మొత్తం హ్యాండ్ వర్క్ ఏది మనం చేసింది ఇక్కడ మన దగ్గర ఇదే మగ్గమా ఎన్నేళ్ళకి వెళ్ళి ఉంది మగ్గం మన దగ్గర 20 ఏళ్ళ 30 ఏళ్ళైనా మీ పేరెంట్స్ ఎక్కడ మీ సారంగి రాములు మీ అమ్మ నాన్న ఎక్కడ అంతే ఇక్కడనే కొత్తకోట నేను అందరు ఎక్కడ వచ్చి ఇక్కడ
50 సంవత్సరాలు అవార్డు వచ్చిందో ఉంది అయ్యా అక్కడ ఇచ్చింది అది ఎన్ని గడపలు ఉంటాయన్న ఈ మొత్తం కొత్త కొత్త మేడం మనతో ఇక్కడ చేనేత జియో ట్యాగ్ నెంబర్ 32 ఉన్నాయి మేడం. వేరే వాళ్ళు మస్తు మంది ఉంటారు అడిషనల్ కూడా ఉంటారు కదా. అడిషనల్ కూడా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అన్న. కొండలట్టుంది అవార్డు ఉండే అవును. అయితే అవార్డు కోసం చీర 4 నెలలు 5 నెలల నుంచి కష్టపడి ఆ చీర తయారు చేసింది 4-5 months. మొత్తం అన్ని కొనుక్కొచ్చుకోండి మేమే అన్ని కొత్తగా ఎంత మనీ అయింది ఆ చీరకు మొత్తం? ఈ చీర మొత్తం ఎంత ఖర్చు అయింది మీకు? 70,000 దగ్గర ఖర్చు. 70,000 ఖర్చు వచ్చింది. అంటే మొత్తం డిజైన్స్ కావాలి వాళ్ళని అదే అన్ని డిజైన్స్ ఇవన్నీ ఒక్కొక్క దానికి సెపరేట్ డిజైన్స్ కాదు మేడం. దానికి అట్టల్లో అవన్నీ సెపరేట్ ఉంటాయి. అట్లా ఉంటాయి అట్లా పెట్టుకోవాలి. ఇది ఎవరికి అమ్మేసిన చీర మరి? అది వేరే వాళ్ళకి అమ్మేసింది. వేరే వాళ్ళకి అమ్మేసిన. మీరు కూడా షాప్కి ఇస్తారా మీరే అమ్ముతారా? షాప్ మొత్తం మాస్టర్ ఇవ్వచ్చు మేడం. ఓకే. డబ్బులు కావాలంటే 1,00,000 రూపాయలు 1,50,000 ఉంటే మన సొంతం చేసుకొని అమ్ముకునికే మాకు అవకాశం ఉంటుంది. మాతో పెట్రోల్ లేదనుకో కూలీ వాళ్ళు అన్ని ఇస్తారు. ఇవాళ రేపు పోయేది 20,000 ఉండి మేడం చుట్టుకోవడానికి పోయేది ఉండే నేను వస్తుంటే అయ్యో ఓకే. ఏం ఆడ ఉంటుంది అది అయిపోయింది మొత్తం అది చేస్తే మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తే కదా మేడం వార్పు ఆడ బయట అది పచ్చిరలు ఉంటుంది మనకు మొత్తానికి. అది పచ్చిరల వార్పు ఒకటేసారి మనం చేసేసి భీమ్ చూసుకొని వచ్చుకొని చేసి జాయింట్ చేసిన తర్వాత శారీ నేయడానికి అనుకూలంగా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ బీసీ బంధు ఇట్లాంటి ఇస్తారు కదా, అట్లా ఒకేసారి ఏం లేదు మేడం. మనకేం లేదు. ఒకసారి 5-10 లక్షలు అట్లా ఇస్తే ఉపయోగం ఉంటుందా మనకు? ఉపయోగం ఉంటుంది మేడం. ఏదో ఓన్లీ చేనేత వేసే వాళ్ళకి. చేనేతకు జాగ్రత్తలు. మాకు ఇద్దరు మాకు కొడుకులు నాకు ఒక బిడ్డ ఉంది 5 మా ముగ్గురు మా అల్లు చనిపోయింది. ఇల్లు లేదు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మేము అలా కంపెనీలో ఉంటాను. ఆ కంపెనీలో తీసి మాకు ఇల్లు రావాలి, నా బిడ్డకి ఇల్లు రావాలంటే కౌన్సిలర్ దగ్గర తిరిగినా కూడా వేయాలి అత్తపూర్లో. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కూడా వచ్చేది లేదంటారా? అంతేనా? ఇంట్లో కోసం చేసుకుంటే నడుస్తుంది. ఇల్లు కిరాయి కట్టుకోవాలి. మళ్ళీ రాజీభవన్ ఆరు కూడా పోయించారు. ఏం లేదు. నా పెద్ద ఏం పేరు అమ్మాయి పేరు? యాదమ్మ. ముగ్గురు కొడుకులు ఉన్నారా ఆమెకి? వెళ్ళిపోయి పిచ్చి కూడా తిన మేడం. అయినా కూడా తిన పిచ్చి నాకు నా భార్య మీ ఇద్దరు ఎవరికి వస్తలేదా పింఛన్? మీకు ఒక్కరికి వస్తుంది. అది ఎట్లా చేనేత పింఛన్ వచ్చింది, దాంట్లో వచ్చింది. వేరే పింఛన్ రావాలంటే రాలేదు. ఇంట్లో వస్తే ఒక్కరికే ఇస్తారండి. లేదు మేడం, ఇట్లనే మీ లాగా వచ్చి ఒక ఆమె నీకు వయసు అయింది కదా, కొడుకులు లేరు, అడగొచ్చు కదా, నువ్వు పోయిన తర్వాత ఎవరు ఏం తీసుకోరు కదా నీకు అంటే ఎవరు ఇస్తారు మేడం? ఎవరు ఇయ్యారంటే పొయ్యి గట్టిగా అడగాలి అన్నది. ఆయన పోతున్నాడు వస్తున్నాడు, ఇంకొకరికి అని ఇంకొకరికి వస్తుంది. చేతగానే కడుక్కోవాలి అంతే కదా. కొడుకులు ఉంటే ఎవడన్నా అక్క ఇది ఉండండి ఇట్లా పట్టుకోండి. ఇట్లా వచ్చిన థ్యాంక్ యూ. ఏదైనా ప్రయత్నం చేస్తా అన్న బిడ్డకు కానీ మీకు కానీ ఏదైనా ప్రయత్నం? బిడ్డకి అవును. ఎక్కడ మీ పప్ప? అక్కడ మేడం పోయేస్తా అక్క మరి చేస్తా. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరందరు ఎక్కడ? పక్కన? ఓకే ఓకే.
మీ అమ్మ నాన్న కూడా చేస్తారా నేత? అంత చేనేతనే ఉన్నారు. అంత చేనేత మేడం. మొత్తం 32 ఇండ్లు ఉన్నాయా? అంటే ఇల్లు ఎక్కువ ఉన్నాయి మేడం, అన్న. జియో ట్యాగ్ నెంబర్లు తక్కువ ఉన్నాయి. ఓహో, మగ్గాల కన్నా జియో ట్యాక్స్ తక్కువ ఉన్నాయా? అంటే జియో ట్యాగ్ అందరికి ఉన్నాయి, ఆహా. జియో ట్యాగ్స్ ఉన్నాయి కానీ నేచర్ వాళ్ళు తక్కువ ఉన్నారు. వేరే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ మేడం ఇది ఒక్కటి సాయం చేయండి, మేము అవార్డు వచ్చి అనుకోపోయి ఈ బట్టి ఇది లేకపోతే మేము అసలు చేసి లేదు ఇంకా ఇంత వయసు మీద మేము ఏం అదే, చేస్తాం అదే. కొత్త జీవనం రావాలి. చేనేత పెన్షన్ ఎంత వస్తుంది? చేనేత పెన్షన్ కూడా 2000. అక్కడ నేనే మొత్తుకుంటా, ఏం చేయమంటే అట్లా దగ్గర నువ్వు కూర్చొని తెలుస్తుంది. వేస్తాను, ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాను. మేడం మేడం ఒక్క నిమిషం. బాయ్ బాయ్. జరిగింది ఆమె ఒక ఫోటో ఎవరు? దాదా ఇట్లా, నీ పేరేంటో? నిహారిక. థ్యాంక్ యూ. బాయ్ సంగీత, నైస్ మీటింగ్ యూ. గుడ్ లక్ రా, గుడ్ లక్. కీప్ ఇన్ టచ్. ఫోన్ నంబర్ నా నంబర్ పాస్ మెసేజ్ చేయరా ఒకసారి. నాన్న మీ మమ్మీయా? ఓహో, దా వెళ్ళిపోదాం వెళ్ళు. షాడో వస్తుందా ఇప్పుడు? ఓకేనా? సారీ అన్న, సారీ. దూరం నుండి బస్ చిన్నగా ఉన్నా కదా నేను. పట్టుకుంటాడు ఆయన, అంతే, ఏం చేయడు. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రపంచానికి లోగోలతో పాటు నా మొహం కూడా కనిపించాలంట. జై తెలంగాణ. ఈ ప్రపంచం మొత్తంలో మనిషికి నాగరికత ఉందా లేదా అంటే మనిషి బట్ట కట్టుకున్నాడా లేదా అని చూస్తాడు. అటువంటి బట్టను నేసేటటువంటి చేనేత కార్మికులకు ఇక్కడే కాదు, తెలంగాణలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతో కొంత మనం పెన్షన్ ఇచ్చుకున్నాం, కొంత నూలుకు మరి డిస్కౌంట్ ఇచ్చుకున్నాం. కానీ ఆ తర్వాత ఇప్పుడు గత 2 ఏళ్ళుగా కంప్లీట్గా సబ్సిడీని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చేటటువంటి పెన్షన్లు తప్పితే మరే రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రత్యేకించి చేనేత కుటుంబాలలో మరీ ముఖ్యంగా చేనేత పెన్షన్ ఒకరికి వచ్చినా సరే ఇంకొకరు వృద్ధులు ఉంటే నార్మల్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పొద్దంతా కూర్చొని నేసినటువంటి చీర కూడా వారు సొంతంగా వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. వారు సొంతంగా వ్యాపారం చేసుకొని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటుంది, కానీ అట్లా లేకుండా కూలికి పోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి. 1, 2 పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి. ఖచ్చితంగా చేనేతలను గుర్తించి మంచి ప్రోత్సాహం ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ లోన్స్ 5 lakhs 10 lakhs ఏదో ఒక పథకం పెట్టి ఖచ్చితంగా లోన్స్ ఇచ్చే విధంగా చేనేతలకు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లా అనేకం ఉన్నాయి. ఫ్యూచర్ జనరేషన్, కొత్త జనరేషన్ లోన్స్ తీసుకొనైనా వాళ్ళు ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోగలుగుతారు, స్వయంగా బతకగలుగుతారు. అవసరమంటే ఇవాళ రేపు ఇంటర్నెట్లో, ఆన్లైన్లో సేల్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కానీ అటువంటి సదుపాయం ఇవ్వకుండా మనం వదిలేసినట్టయితే ఈ కళ ఇక్కడితోనే ఆగిపోతుంది. ఏ చేనేత కళాకారుడు కానీ, ఏ చేనేత కార్మికుడు కానీ
ఫ్యూచర్లో నా పిల్లలు చేనేతనేయాలని అనుకుంటలేరు. ఎందుకోసం అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు నామమాత్రంగానే ఉన్నాయి. అది మారాలి, ఆ పరిస్థితి మారాలి. కొంచెం పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. బీసీలలో అత్యధిక సంఖ్యలో పద్మశాలీలు ఉంటారు. అందరికన్నా లార్జెస్ట్ పాపులేషన్ అని చెప్తారు. ముదిరాజులు పద్మశాలీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. కానీ వారికి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదు. కనీసం ఎక్కడి నుంచి కూడా ఏ పార్టీలు కూడా పద్మశాలీలకు పట్టుమని ఒక పదవి ఇచ్చినట్టయితే మనకు కనబడదు. సో ఒక్కసారి రాజకీయ ప్రాధాన్యత పద్మశాలీలకు పెరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన కూడా కొట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ ప్రాధాన్యత కూడా పద్మశాలీలకు ఇచ్చే విధంగా అన్ని పార్టీలు కూడా ప్లాన్ చేయాలి. రెండవది, బీసీలకు ఏదైతే 42% ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్తున్నదో అది పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినట్టయితే పద్మశాలీలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఈ బీసీ కులాలన్నీ కూడా ముందుకొస్తాయి. వాళ్ళు ముందుకొస్తే వారి సమస్యల్ని చెప్పగలుగుతారు. చెప్తే ప్రభుత్వాలు ఎక్కువ ఆలోచన చేస్తాయనే ఉద్దేశంతో ఒక ఆడబిడ్డగా నేను ఈ మాట చెప్తా ఉన్నాను. మరి వాళ్ళు ఇక్కడ కొత్తకోటకు వచ్చి కొత్తకోట చేనేత కళాకారుల యొక్క నైపుణ్యాన్ని దగ్గరుండి చూడడం జరిగింది. ప్రతి స్టెప్లో కూడా చాలా కష్టం ఉన్నది, కాయ కష్టం ఉన్నది. ఆ కష్టానికి సంబంధించి కూలీ కనీసం గిట్టుబాటు కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ముందుకొచ్చి ఆదుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏం చెప్పిండ్రు ఇప్పుడు?